జేఈ అడ్వాన్స్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యా సంస్థలు అపూర్వ ప్రతిభ చాటాయి. ఓపెన్ కేటగిరీలో మోహిత్ ఎస్ఎస్ 4వ ర్యాంకు, ఎం నాగసహర్ష 9వ ర్యాంకు, దర్శ్ సిక్కా 10వ ర్యాంకులతో పాటు టాప్ 100లో 35కు పైగా, టాప్ 1000లో 196కు పైగా ర్యాంకులు కైవసం చేసుకున్నాయి. అంతకుముందు జేఈ మెయిన్స్లోనూ 2 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించినట్లు సంస్థ అకాడమిక్ డైరెక్టర్ సుష్మా బొప్పన తెలిపారు. ఐఐటి మద్రాస్ జోన్ టాప్ 500 లోపు 50% పైగా ర్యాంకులు శ్రీ చైతన్య సాధించిందన్నారు. ఈ అద్భుత విజయం సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులకు సుష్మా బొప్పన అభినందనలు తెలిపారు. 2026 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. శ్రీ చైతన్య సో నెంబర్ 1 అని మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. మనతో పాటు డైరెక్టర్ సుష్మా బొప్పన ఉన్నారు. సో స్టూడెంట్స్కి ఫ్యాకల్టీకి మధ్య ఒక వారధిగా ఉంటూ అండ్ అలాగే వాళ్ళ సక్సెస్ స్ట్రీకి ఒక నిదర్శనం అనే చెప్పుకోవాలి. మరి ఈరోజు రిజల్ట్స్ గురించి ఆవిడ ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. సో మెయిన్స్ కావచ్చు అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇప్పుడు అడ్వాన్స్డ్, సో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు అండ్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఈవెన్ 10 లోపు ర్యాంక్స్ 3 శ్రీ చైతన్య వచ్చాయి. సో ఎలా? వెరీ హ్యాపీ అండి. ఐ థింక్ దిస్ హ్యాస్ బికమ్ ఎ కల్చర్ ఇన్ శ్రీ చైతన్య. ఎవ్రీ ఇయర్ మనకి బిలో 10 ర్యాంక్ రాకపోతే మనకి చాలా ర్యాంక్ బిలో 10 రాని సంవత్సరాలు నాకు గుర్తులేవు ఇప్పుడు యాక్చువల్లీ. సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతున్నారు అండ్ దే ఆర్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. అండ్ ఆ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఫ్యాకల్టీ కానీ అడ్మినిస్ట్రేటర్స్, ప్రోగ్రామ్, క్వశ్చన్ పేపర్స్, అసైన్మెంట్స్, మెటీరియల్, ఆ మొత్తం కలెక్టివ్లీ స్టూడెంట్స్కి ఒక మెథాడికల్గా ఇవ్వగలుగుతున్నాం. సో పిల్లలు టైం సేవ్ చేస్తా ఆ పిల్లలకు కనుక డైలీ ఏం చేయాలి ప్రతి అవర్ ఇవ్వగలిగితే చాలా స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. బికాజ్ ఐఐటి అడ్వాన్స్డ్ అనేది లిమిటెడ్గా చేసే వర్క్ కాదు. సో క్వశ్చన్ కెన్ కమ్ లెంగ్దీ, డిఫికల్ట్, ఇన్ డెప్త్, చాలా మల్టిపుల్ కాన్సెప్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు. సో అట్లా వచ్చినప్పుడు స్టూడెంట్స్ థరోగా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి అంటే వాటిలన్నిటికీ ఎక్స్పోజ్ చేయాలి మనం స్టూడెంట్స్ని. సో అలా ఆలోచించడం, నేర్పించడం ఈజ్ ద కీ. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చి చేయించడం కాదు, బట్ ఏదొచ్చినా ఎలా ఆలోచించాలి, ఏ మెథడ్లో వెళ్ళాలి, ఎలా టైం సేవ్ చేసుకోవాలి అనేది అదే మా టాలెంట్ అనేది. దట్స్ వేర్ ఇట్ ఈస్, దట్స్ ఆ సీక్రెట్ సాస్. అంటే రూట్ లెవెల్ నుంచి కూడా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయగలిగితే ఖచ్చితంగా స్టూడెంట్ నెంబర్ 1గా నిలుస్తాడు అనేది ఇప్పుడు రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. సో ఫ్యాకల్టీ సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి మధ్యన ర్యాపో కావచ్చు అండ్ వాళ్ళని కాంపిటేటివ్ వరల్డ్లోకి సక్సెస్ఫుల్గా నిలబెట్టడానికి ఫ్యాకల్టీలో మీరే జాగ్రత్త. సో లైక్ మైండెడ్ ఫ్యాకల్టీ ఉండటం చాలా అవసరం అండి. మేము యూజువలీ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో ఎదిగేది సబ్జెక్ట్ ఉండాలి, ఫ్యాకల్టీలో కూడా ఫైర్ ఉండాలి. స్టూడెంట్లో ఎలాగైతే నాకు తెచ్చుకోవాలన్న ఫైర్ ఉండాలో టీచర్స్లో కూడా ఆ స్టూడెంట్ అంటే ఒక ఎఫెక్షన్ ఉండాలి అండ్ నా పిల్లలకి మంచి రిజల్ట్ రావాలి అన్న ఫైర్ అనేది ఉండాలి. సో దట్ ఈస్ వాట్ వీ రియలీ వర్క్ ఆన్. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్యాకల్టీకి వర్క్షాప్స్ పెడతాం, ఓరియంటేషన్స్, వీ డూ ఆల్ ఆఫ్ దాట్. అండ్ ఎవ్రీ మంత్ మీటింగ్ జరుగుతుంది. సో దట్ వే దే కెన్ షేర్ ఇన్ఫర్మేషన్ విత్ ఈచ్ అదర్. ఇప్పుడు ఈ టాపిక్ ఇంకెలా టీచ్ చేస్తే స్టూడెంట్కి ఈజీ అవుతుంది, ఒకరికి ఒక ఐడియా ఉండొచ్చు. సో అవి షేర్ చేసుకోవటం మూలన ప్రతి ఒక్కళ్ళు అప్డేట్ అవుతారు అండ్ ప్రతి ఒక్కళ్ళు దే కెన్ యూటిలైజ్ దట్ ఇన్ దేర్ ప్రాసెస్. సో ఎస్, టీచర్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, నాట్ జస్ట్ ఫర్ ద సబ్జెక్ట్ బట్ ఆల్సో పిల్లల్ని ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటం అండ్ ఆ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయటం. ఇంట్రెస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు రావాలండి, టీచర్ ద్వారా రావాలి అది. సో అప్పుడు పిల్లలకి అది చాలా ఈజీ అవుతుంది, ఆ నమ్మకం అనేది ముందు వస్తుంది. అండ్ దే విల్ స్టార్ట్ రెస్పెక్టింగ్ ద టీచర్ అండ్ దే విల్ స్టార్ట్ వర్కింగ్. వాళ్ళ కోసం వర్క్ చేసుకుంటే ఆ టీచర్ కోసం కూడా చేస్తారు కొన్నిసార్లు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ ఆల్ ఇండియా 9th ర్యాంకర్ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మీరే. సో ఎలా అనిపిస్తుంది? అండ్ ఇంత కష్టమైన ఎగ్జామ్కి చాలా హ్యాపీగా ఉందండి. ఈ సక్సెస్కి మెయిన్లీ నేను శ్రీ చైతన్య అండ్ మా పేరెంట్స్, టీచర్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్కి థ్యాంక్ యూ చెప్పాలి. నేను శ్రీ చైతన్యలో ఇంటర్మీడియట్ చదువుకున్నాను, హైదరాబాద్ క్యాంపస్ అండి. నేను నా స్కూల్ అంతా ఆంధ్రాలో చేశాను అండ్ నేను జస్ట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఫాలో అయ్యాను. నాకు 7th నుంచి 10th వరకు శ్రీ చైతన్యలో ఐఐటి ఫౌండేషన్ ఉండడం వల్ల నాకు ఇంటర్మీడియట్ అనేది కొత్త, అంటే ఐఐటి సిలబస్ కొత్తగా అనిపించలేదు. సో అదే ఫ్లో కంటిన్యూ అయింది అండ్ ఇట్ వాజ్ నాట్ న్యూ. అండ్ మాకు హైదరాబాద్ క్యాంపస్లో ఫ్యాకల్టీ కాన్స్టెంట్ సపోర్ట్, 1-on-1 డౌట్ సెషన్స్ వల్ల మాకు కాన్సెప్ట్స్ అవి క్లియర్గా ఉంటాయి. మాకు ప్రతి వీక్ జరిగే ఎగ్జామ్స్ వల్ల మాకు ప్రతి టాపిక్లో జరిగే మిస్టేక్స్ అండ్ వీకర్ పోర్షన్స్ తెలియడం వల్ల మేము ఆ టాపిక్స్, ఆ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని ఫ్యాకల్టీస్తో క్లియర్ చేసుకొని కాన్సెప్ట్స్ అవి స్ట్రాంగ్ చేసుకుంటాం. సో మా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది అండ్ మాకు డిసిప్లిన్తో పాటు మోటివేషన్ కూడా చాలా ఉంటుంది అండ్ ప్రాపర్ ఎగ్జామ్ గైడెన్స్. వీటి వల్ల మాకు ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ భయం ఉండదు. ప్లస్ మాకు ప్రిపరేషన్ మధ్యలో గేమ్స్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ వల్ల స్ట్రెస్ లేకుండా ప్రిపరేషన్ జరుగుతుంది. అండ్
అంతే అండి. థ్యాంక్ యూ శ్రీ. రూట్ లెవెల్ నుంచి కాన్సెప్చువల్ లెర్నింగ్ కావచ్చు, అవన్నీ కనుక జరిగితే ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ ఉంటుంది. అలాగే ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. సో ఈ రూట్ లెవెల్ నుంచి మీకు ఆ కాన్సెప్ట్స్ని టీచ్ చేయడంలో శ్రీ చైతన్య ఎంతవరకు హెల్ప్ఫుల్గా ఉంది? శ్రీ చైతన్యలో ప్రతి టాపిక్ని చాలా డెప్త్ చెప్తారండి, అండ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ జేఈఈ లెవెల్. అండ్ అలా చెప్పడం వల్ల ఎగ్జామ్స్లో మనకి లైక్ ఒక కష్టమైన క్వశ్చన్ వచ్చినా సరే అది మనం సాల్వ్ చేయగలుగుతాం. అండ్ ఇట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ స్టూడెంట్ అండ్ శ్రీ చైతన్య స్టూడెంట్ అండి. సార్ చెప్పండి, సో మీ బాబు 9th ర్యాంకర్గా అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఫస్ట్ ర్యాంకర్గా ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది? సో ఎంత బాగా చదివేవాడు శ్రీ చైతన్య పాట? చాలా సంతోషంగా ఉంది మేడం. వాడు 3rd స్టాండర్డ్ నుంచి 10th వరకు శ్రీ చైతన్య విశాఖపట్నంలో చదివాడు. చిన్నప్పటి నుంచి చదవండి చాలా ఇంట్రెస్ట్. అసలు ఇంటికి రిలేటివ్స్ వచ్చినా సరే ముందర వర్క్ స్టడీ కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడినా ఏదైనా ఉండేది. అక్కడ ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది మేడం. అక్కడ అంటే చైతన్య 3rd స్టాండర్డ్ నుంచి 10th వరకు ఫౌండేషన్ చాలా బాగుంది. ఒక స్టడీ వాళ్ళ టీచర్స్ కానీ ఒక స్టాఫ్ కానీ అంతా చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉండేది. తర్వాత ఇంటర్మీడియట్ మాదాపూర్ క్యాంపస్లో జాయిన్ చేసాం. ఇక్కడ ఇంకా హ్యాపీగా ఉంది. అసలు ఇక్కడ కాలేజీ లేదు, ఇంట్లో చదువుకున్నట్టే ఫ్రీగా అట్లా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళు అరేంజ్ చేయడం. ఫ్యాకల్టీ కూడా ఎనీ టైం వాళ్ళ 24 hours అవైలబిలిటీలో ఉండడం. ఏ డౌట్ వచ్చినా ఇమీడియట్గా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి చెప్పడం. ఏమైనా మిస్టేక్స్ చేసినా దాన్ని మళ్ళీ నెక్స్ట్ వీక్ రిపీట్ అవ్వకుండా దాన్ని ఎట్లా చేయాలి, సాల్వ్ చేయాలి అని ఎర్రర్ ఫైండింగ్ చేసేవారు. అది ఆయన కలిసి వచ్చి వీడు అంటే స్ట్రెస్ లేకుండా ఫైనల్ ఎగ్జామ్ రాశాడు మేడం. దట్స్ ఈ గాట్ ఆల్ ఇండియా 9th ర్యాంక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చైతన్య. టఫ్ ఎగ్జామ్ అని చెప్పి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా చాలా టఫ్గా ఉంటాయి. ఎంసెట్తో పోల్చుకున్నట్లయితే జేఈ అడ్వాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా ఒక టఫ్ జాబ్ అనమాట. ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యేవాడు అండ్ మీకు ఎలా అనిపించేది అసలు? మ్యాక్సిమం 11 to 12 hours చదివాడు మేడం ఇంటర్మీడియట్ అంతా. ఇది నాకు తెలిసిన మరి జేఈ అడ్వాన్స్ అనేది ఇండియా వరల్డ్లోనే 3rd టఫెస్ట్ ఎగ్జామ్. ఫస్ట్ చైనా, తర్వాత ఇండియా ఐఏఎస్ సివిల్స్, 3rd జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ నాకు తెలిసిన ప్రకారం. దానిలోనే ఇది అంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇన్ ఇండియా. మ్యాక్సిమం 11 to 12 hours కష్టపడేవాడు మేడం, ఇంక్లూడింగ్ దట్ క్లాసులు ప్రాక్టీస్ చేసుకుని. కానీ ఈ 2 hours సాక్రిఫైస్ చేశాడు. అసలు మమ్మల్ని మేము కూడా వాడిని ఇంకా ఇంటికి రమ్మంటాం కానీ అట్లా చేసేవాళ్ళం కాదు. కాలేజీ వాళ్ళ మేనేజ్మెంట్ హాలిడే ఇస్తే రావటం, లేదంటే ఆ హాస్టల్లోనే ఉండు చదువుకునేవాడు. చాలా కష్టపడ్డాడు. చాలా సంతోషంగా ఉంది మేడం. నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు అండ్ శ్రీ చైతన్య గురించి ఒక మాట చెప్పాలంటే? శ్రీ చైతన్య ఈజ్ ద నెంబర్ 1 మేడం. మా అన్నగారు అబ్బాయి ఇద్దరు చైతన్యలో చదివారు. మా అబ్బాయి కూడా 3rd నుంచి చైతన్య. అసలు మాకు మార్చే ఉద్దేశం ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ వే ఆఫ్ స్టడీ, వాళ్ళ ఫ్యాకల్టీ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ చాలా ఎంకరేజ్మెంట్గా ఉండేది. మా పాప కూడా చైతన్య చదువుతుంది. చాలా అంటే వాళ్ళంతా అంటే ఒక టీచర్ అన్న అట్లా కాకుండా ఫ్రెండ్లీగా చెప్తారు. ఫ్రెండ్లీగా చెప్పడం వల్ల స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ అవుతుంది స్టడీ మీద. సో వీళ్ళు అట్లా భయం, స్కూల్కి వెళ్ళాలని భయం ఉండేది కాదు, ఫ్రీగా వెళ్ళి చదువుకునేవారు. చైతన్య ఇది నెంబర్ 1 మేడం యాజ్ పర్ మై అబ్జర్వేషన్. ప్రౌడ్ మూమెంట్ కదా మదర్గా, సో ఎలా అనిపిస్తుంది మేడం? సార్ చెప్పినట్టు అంతే అండి, కాకపోతే మాటలు రావట్లేదు ఈ ఆనందంలో. చైతన్య యజమానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఏం చదువుతున్నారు? 9th క్లాస్. 9th అయిపోయింది, 10th. సో 10th ఎగ్జామ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతారు అండ్ మీ అన్నయ్య ఇప్పుడు ఆల్ ఇండియా 9th ర్యాంకర్గా నిలిచారు. మీ గోల్ ఏంటి? మై బ్రదర్ ఈస్ మై ఇన్స్పిరేషన్. ఇంకా ఎలా నేను ఐఐటిఎన్ అవ్వాలి నా గోల్. శ్రీ చైతన్యతో జర్నీ ఎలా ఉంది? ఆల్రెడీ అన్నయ్య ఒక సక్సెస్ఫుల్ జమ్గా ఉన్నారు. సో మీకు ఎంత హెల్ప్ఫుల్గా ఉంది శ్రీ చైతన్య? నేను యూకేజీ నుంచి శ్రీ చైతన్య. సో జేఈ అడ్వాన్స్డ్ 2026 రిజల్ట్స్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 9th ర్యాంకర్గా నాగ సహర్ష అయితే వచ్చారు. అండ్ ఖచ్చితంగా ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ పేరెంట్స్కి. అండ్ అలాగే ఇలాంటి జెమ్స్ లాంటి స్టూడెంట్స్ ఉండడం శ్రీ చైతన్యకి కూడా ఒక అదృష్టం అని చెప్పుకోవాలి. అలాగే శ్రీ చైతన్య కూడా వాళ్ళ గర్ల్స్ రీచ్ అవ్వడానికి కానీ అలాగే వాళ్ళ సక్సెస్ స్ట్రీకి కూడా శ్రీ చైతన్య అనేది ఒక మెయిన్ ఎజెండాగా నిలుస్తుంది అనడానికి మరొకసారి ఈ జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు అయితే నిరూపించాయని చెప్పుకోవాలి. సో ఇలాంటి ఎంతో మంది జెమ్స్ని తయారు చేస్తున్నందుకు పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.